శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల మధ్య వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తి పీఠాలలో భ్రమరాంబ దేవి ఒకటి కావడం దీని ప్రత్యేకత. చారిత్రక నేపథ్యం. శ్రీశైల చరిత్రను 3 రకాలుగా చూడవచ్చు. పురాణ కాలం. శివుడు మరియు పార్వతీదేవి తమ కుమారుడైన కుమారస్వామి కోసం ఇక్కడ మల్లికార్జున, భ్రమరాంబ రూపాల్లో కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే శివానందలహరి రచించారని ప్రతీతి. రాజవంశాల పాలన. శాతవాహనులు, వీరి కాలం నుంచే ఈ ఆలయ ప్రస్తావన ఉంది. కాకతీయులు, ప్రతాపరుద్రుని కాలంలో ఈ ఆలయానికి ఎన్నో దానధర్మాలు జరిగాయి. విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ రాజగోపురాన్ని నిర్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించి ధ్యానం చేశారని చరిత్ర చెబుతుంది. దీనిని శివాజీ గోపురం అంటారు. ముఖ్యమైన కట్టడాలు. పాతాళగంగ. కృష్ణా నది ఇక్కడ లోతైన లోయలో ప్రవహిస్తుంది. భక్తులు ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. శిఖరేశ్వరం. శ్రీశైల పర్వతాగ్రాన ఉన్న